రాష్ట్రంలో ప్రధానంగా ఏం జరుగుతుంది అంటే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏం అటెన్షన్ డైవర్షన్, ఎక్కడి నుంచి అటెన్షన్ డైవర్షన్ ఎవరు చేస్తున్నారు అని అంటే ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, వాటిని అమలు చేయమని అడుగుతున్న ప్రజలని ఈ హామీల అమలు పూర్తయిపోయిందని చెప్పో, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పో, లేకపోతే వాటిని అడగకుండా మరే ఇతర విషయాల మీద దృష్టి మళ్లించో కీలకంగా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అనేవి తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి నిదర్శనమే మనకి రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ 2 లక్షలు పూర్తి స్థాయిలో ఫినిష్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాంట్లో సగానికి సగం పైగా రైతులకి ఎగ్గొట్టి దానికి సంబంధించి అయిపోయింది, రుణమాఫీ అయిపోయిందని చెప్తుంది. దానికి సంబంధించి రైతులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళనతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. దాని నుంచి ప్రధానంగా అటెన్షన్ డైవర్షన్ చేయడానికి కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక చిట్ చాట్ అంటే అనఫీషియల్గా మాట్లాడుకున్న ఒక కార్యక్రమంలో చిట్ చాట్లో మాట్లాడిన మాటలని 2 దినపత్రికలు చాలా ప్రధానంగా కీలకంగా ప్రచురించి ఇది నిజము, ఈ వార్త నిజము అనే విధంగా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి 2 దినపత్రికలు, ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి దినపత్రికలు. ఈనాడుకు సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దాంట్లో ప్రధానంగా ఏ వార్త రాసిండ్రనంటే బీజేపీలో విలీనానికి బీఆర్ఎస్ బేరాలు అంటూ ఒక కథనాన్ని తీసుకున్నారు. సో దాంట్లో కూడా సీఎం చిట్ చాట్లో చెప్పిన విషయం అని చెప్పేసి కింద చిన్నగా రాసి మెన్షన్ చేసి, అంటే ప్రధానంగా హెడ్లైన్ చూసినప్పుడు ఏంటి వార్త నిజమానాన్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ పక్కన ఫాక్స్కాన్ చైర్మన్తో సీఎం ఫోటోగ్రాఫ్ని పబ్లిష్ చేసి వార్త రాసిండు ఈనాడులో. అదేవిధంగా అక్కడే చూసుకుంటే ఈ 2 భిన్నంగా దీనికి దానికి సంబంధం లేదు. అండ్ ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతి కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ఇక్కడ బ్యానర్ ఐటమ్ పెద్దగా పెట్టి పబ్లిష్ చేసి, ఇక్కడ ఒకవైపు ఏమో బీఆర్ఎస్ బీజేపీతో కలుస్తుందని మాట్లాడతారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మరోవైపు ఇక్కడ కింద ఈ పక్కనే చూసుకుంటే త్వరలోనే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అంటూ కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్ అంటూ, హరీష్కు మంత్రి, కవితకు ఎంపీ, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే కర్మ బీజేపీ లేదు అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. అంటే ఆంధ్రజ్యోతిలో ఈ 2 వార్తలకి ఎక్కడైనా పొంతన ఉందా, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తున్నారు, దీనికి సంబంధించి మనం కీలకంగా చర్చించాల్సి ఉంది. ఏది వస్తున్న వార్తలలో ఏది నిజమైన వార్త, ఏది వాస్తవం అనే దానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి మన కృష్ణ గారు, అదేవిధంగా విశ్లేషకులు విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. కృష్ణ గారు, చూస్తున్నాం చాలా క్లియర్గా కనిపిస్తుంది అసలు వాస్తవం ఎక్కడుంది, ఏం రాస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు. నిజంగా వార్త ఉంటే ఏదైతే వాస్తవం ఉంటుందో దాన్ని బ్యానర్గా పెట్టుకుంటారు, దాన్ని హెడ్లైన్గా పెట్టుకుంటారు. కానీ పత్రికలు ఇప్పుడు ఇవాళ దేన్ని హెడ్లైన్గా పెట్టుకుంటున్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏం అడుగుతున్నారు, రుణమాఫీ ఎవరికి, మీరు ఎగ్గొట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటిది, రైతుల పరిస్థితి ఏంటిది, మిగతా హామీల పరిస్థితి ఏందని అడుగుతున్నారు. అంటే దాని గురించి మాట్లాడకుండా బీఆర్ఎస్ విలీనం చేసేస్తున్నారని మాట్లాడుకోవడానికి అటెన్షన్ డైవర్షన్ అనేది ప్రధానంగా జరుగుతుందనే ఒక వాదన వినిపిస్తుంది. ఏమంటారు మీరు? ఒకటి స్వేచ్ఛ గారు, రాష్ట్రంలో ఇవాళ అంశాలే లేవు, అసలు ఇష్యూసే లేవు అని అంటారా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. హాస్టల్స్లో పిల్లలు చనిపోవడము ఇవి చూస్తున్నాం. కేటీఆర్ గారు దీన్ని రేజ్ చేసిన తర్వాత వెళ్ళి కుటుంబ సభ్యులను, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత అప్పుడు నిద్రలేసిన బట్టి విక్రమార్క గారి బృందం వెళ్ళడం మనం చూసినాం. ఆ తర్వాత ఇన్స్పెక్షన్లలో ఎలాంటి నిజాలు బయటపడుతున్నాయో అవి మనం చూసినాం. ఆ తర్వాత మీరు గమనించండి, అన్నిటికంటే పెద్ద దారుణం సుంకిశాల విషయం మీద తెలంగాణ సమాజం సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వానికి తెలిసింది ఏంటిదంటే అక్కడ కొలాప్స్ అయిందని మొత్తం. ఆ తర్వాత మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు దాన్ని రేజ్ చేయడం, వీళ్ళు అప్పుడు బృందం పోయి దాన్ని చూసి తర్వాత కొందరు అధికారుల మీద వాళ్ళ మీద వేసేసి వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇదంతా కూడా దీని మీద చర్చ లేదు. పోనీ ఇవి 2 పక్కన పెడదాం. ముఖ్యమంత్రి గారి అమెరికా పర్యటన నేరుగా ఓపెన్గా వాళ్ళ సొంత తమ్మునితోని 1000 కోట్ల కాంట్రాక్టు, స్వచ్ఛ బయో కాంట్రాక్టు ఒప్పందం చేసుకోవడాన్ని అందరూ ప్రశ్నించారు. జాతీయ మీడియాలలో కూడా వచ్చింది. దాని మీద ఇక్కడ ల్యాండ్ అవగానే ఎక్కడ చర్చ పెడతారో అనేసి దాన్ని ఎట్లా డైవర్ట్ చేద్దామని దాని మీద కూడా ఒక్క మాట లేదు. ఇప్పుడు గంత 10 రోజులు ఆయన మొత్తం అమెరికా ట్రిప్లో ఎందుకు నువ్వు దొంగ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నావు, ఎందుకు బోగస్ కంపెనీలతో చేసుకుంటున్నావు, ఎందుకు మీ సొంత తమ్ముతో చేసినావు అని 10 రోజులు మొత్తం మీడియా, ఆపోజిషన్ పార్టీలు అందరూ అడిగితే కనీసం ఇక్కడికి వచ్చి ఏం లేనప్పుడైతే మాట్లాడతాడు కదా, దాని మీద మాట్లాడు. ఇప్పుడు రాగానే ఇంకొకటి ఏంటిది, మరుసటి దినమే ఢిల్లీకి బయలుదేరేసిండు. ఎందుకు? అక్కడున్న ఢిల్లీ భాషలు ఒప్పుకుంటేనే కదా ఇక్కడ మంత్రి పదవియో లేకుంటే ఎమ్మెల్సీయో రాజ్యసభ అయితే వాళ్ళే తేల్చేసుకున్నారు ఈయన లేనప్పుడు.
సో వీటి మీద చర్చ వస్తుంది అని అన్నప్పుడు ఎట్లా డైవర్ట్ చేయాలి? ఇక ఇవన్నీ ఒకెత్తు అయితే అన్నిటికంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం నువ్వు ఇచ్చిన రుణమాఫీ, ఈ రుణమాఫీ హామీ వచ్చింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయాలంటే సింపుల్గా ఏంటిది, ఇవన్నీ కూడా ప్రజల అంశాలు, ప్రజల దగ్గర ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింపుల్గా ఎత్తుకున్న నినాదం బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనేది. అయితే ఇవాళ మీరు గమనించండి, ఆంధ్రజ్యోతిలో మీరు అన్నట్టే ఫాక్స్కాన్ చైర్మన్ని నువ్వు ఢిల్లీలో కలిసినావు. సరే, గతంలో ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్లియూ గారు అయితే ఇక్కడికి వచ్చి, తెలంగాణకు వచ్చి, హైదరాబాద్కి వచ్చి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని కలిసి, కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ గురించి ఏం చేసినామో ఆ వీడియో డాక్యుమెంట్ చూపెట్టి ఇంత మంచి మీటింగ్ జరిగింది. కాబట్టి ఇక్కడ ఒప్పందాలు కూడా జరిగినాయి. సరే, నువ్వు ఢిల్లీలో మీటింగ్ అయింది. కనీసం ఇవాళ నువ్వు రాపించుకున్న పత్రికల్లో ఏం ఒప్పందం జరిగింది? ఎందుకు 2 రోజుల క్రితమే ఫాక్స్కాన్ చైర్మన్ ప్రధాని మోదీ గారిని కలిసారు, ఎక్స్పాన్షన్ గురించి అనౌన్స్మెంట్ చేశారు. తెలంగాణ ఉందా ఎక్స్పాన్షన్లో? అన్ఫార్చునేట్లీ లేదు. సరే, నిన్న నువ్వు హుటాహుటిన సమావేశం జరిపినప్పుడు ఏం జరిగింది సమావేశంలో? రిజల్ట్ అది రావాలి కదా పత్రికల్లో. అది లేదు. లేదా ఇంకొక కీలకమైన పాయింట్ అంశం గమనించాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ మిగతా న్యూస్ చూస్తే ఇక్కడ హెడ్లైన్ ఏముందో దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ పబ్లిష్ చేస్తారు. ఇక్కడ అవార్డ్స్కి సంబంధించి చేసిండ్రు, వాళ్ళ ఫోటోలు వేసిండ్రు. సో ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ బంద్ అన్నారు, ఆసుపత్రికి సంబంధించిన ఫోటో వేసిండ్రు. మళ్ళీ ఇక్కడ కేటీఆర్ కమెంట్స్ వేసిండ్రు. కానీ ఇక్కడ రాసిన టెక్స్ట్ కి ఫోటోకి ఏమన్నా సంబంధం ఉన్నదా? మీరు చూపెడుతున్న అది ఈనాడు అయితే ఇగోండి, ఆంధ్రజ్యోతి అయితే ఇగోండి, ఫోటోనేమో ఫాక్స్కాన్ చైర్మన్, కానీ పక్కన దాని హెడ్డింగ్ ఏమో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. అంటే అజెండా చూడండి. అయితే ఎందుకు దీన్ని ఇంత పాయింట్అవుట్ చేస్తున్నాము అనంటే, ఇది 3వ విడత రుణమాఫీ. నువ్వు ఇచ్చిన హామీ ఏంటిది? ఫస్ట్ ఏమో 40,000 కోట్లు అని చెప్పినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే 40,000 కోట్లు ఖర్చు అవుతాయి దీనికి అని చెప్పినావు. దాన్ని మళ్ళా ఏ బేసిస్తో తెలియదు కానీ కుదించినావు. నువ్వు రకరకాల రైతులకు కారు ఉందనో, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానో, లేకుంటే 2 వీలర్ ఉందనో, ఇవి అవి అనేది ఆ కిసాన్ సమ్మాన్ నిధి పేరు తీసుకొని కోతలు కట్ చేసినావు. దాదాపు 60% మంది రైతులకు రాలేదు. దాని తర్వాత 31,000 కోట్లకు చేసినాం. ఇవాళ 31,000 కోట్లు సగానికి సగం మళ్ళీ కట్ చేసినాం. కట్ చేసి ఇవాళ దాన్ని డైవర్ట్ కావాలి అని అంటే కేవలం అదొకటే పేపర్ కాదు. ఇవాళ పేపర్ మనం చూస్తే 18 జూలైన మొదటి విడత రుణమాఫీ అయింది. 18 జూలైన ఆన్ రికార్డ్, ఇట్ ఈస్ ద డేట్. ఇది 18 జూలై. ఇంకో పత్రిక వెలుగు పేపర్, అందులో కూడా బీఆర్ఎస్ చూపు బీజేపీ వైపే వార్త. అంటే నువ్వు ఎప్పుడెప్పుడు రుణమాఫీ మీద చర్చ వస్తుంది అని అంటే నువ్వు రుణమాఫీ గురించి నీ పత్రికల్లో రావాలి. వెలుగు పేపర్ ఎవరిదో, ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేదో తెలంగాణ రాష్ట్రాన్ని అందరికీ తెలుసు. ఇగోండి, మేము చెప్పేది అబద్ధం అయితే 18 జూలైన బీఆర్ఎస్ చూపు బీజేపీ వైపా, ఆనాడు రుణమాఫీ జరిగింది. అదే రోజు ఈ వార్త. మళ్ళా ఇవాళ రుణమాఫీ అయింది. అంటే ఉట్టి ప్రకటననే. మళ్ళీ రుణమాఫీ అంటే రైతులు ఎక్కడా లేవనెత్తి మాకు రాలేదు. చాలా మంది అంటలేరా, అరే మేము 50,000 ఉన్నా కూడా మాకు వస్తలేవు, నువ్వు 1,00,000 లోపు అని చెప్పినావు ఫస్ట్, 50,000 ఉన్నా వస్తలేవు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టోల్ హెల్ప్ లైన్ నంబర్ పెడితే దానికి 1,00,000 స్థాయిలో ఇప్పటి వరకు దానికి కాల్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో ఒక పాయింట్ ఏంటంటే ఎట్లా టాపిక్ డైవర్ట్ చేయాలి, రుణమాఫీ గురించి మాట్లాడొద్దు. దీంట్లో మళ్ళీ హరీష్ రావు గారిని, ఎందుకంటే హరీష్ రావు గారు సూటిగా చెప్పారు, ఛాలెంజ్ చేశారు. నువ్వు 15 ఆగస్టు వరకు నువ్వు ఒకవేళ నువ్వు చెప్పిన ఆ 31,000 కోట్లు 40,000 కోట్లు మొత్తం రైతులకు 1,000 చేస్తే ఎస్ బాజాప్తా 6 గ్యారెంటీలు నువ్వు ఇవన్నీ కూడా పూర్తి చేస్తే, ఎందుకంటే మీరు అడిగింది ఎన్ని రోజులు? 100 రోజుల టైం. 100 రోజులకు మించి నీకు టైం ఇచ్చారు 15 ఆగస్టు వరకు. కానీ నువ్వు సగానికి సగం చేసేసి 40% చేసి ఇంకా 60% రైతులకు కూడా వదిలేసి హరీష్ రావు గారిని రాజీనామా చేయి పోస్టర్ లేపించి గోడ మీద పత్రిక లేపించి ఎందుకంత ఆత్రం? ఇప్పుడు 100 రోజుల హామీలు అమలు చేస్తామని అంటే 100 రోజులు అయ్యేటప్పటికి ఏం చేస్తారు, ఎట్లా ఫినిష్ చేస్తారని ప్రజలు వెయిట్ చేసిండ్రు. ఏం చేయలేదు. 100 రోజు అయిపోయింది.
అందరూ అమలు చేసేస్తున్నామని చెప్పి మీటింగ్ పెట్టి చెప్పేసి అయిపోయింది, ఆ విషయం అయిపోయింది. మళ్ళీ దీనికి సంబంధించి కూడా రుణమాఫీ కూడా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు రాసుకొని వాళ్ళు చేసుకొని నిన్నంతా కూడా మేము చేసేసినాము, హరీష్ రావు సవాల్ విసిరినరు, ఆయన రాజీనామా చేయాలని అనుకుంటాం. మళ్ళీ నిన్న కూడా ఇదంతా ప్రాపగాండా, అన్ని పత్రికలలో మీడియాలో ఇదే ప్రాపగాండా. ఇట్లానే చేసారు కదా, రైతు బంధు కూడా అయిపోయింది రైతు బంధు అని అన్నారు. రైతులు పోయి అడిగినారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగితే ఏమన్నారు, మీడియా చెప్పుతో కొడతాం మీరు రైతు బంధు అడుగుతారు. పోయి బట్టి విక్రమార్క గారిని అడిగారు ఒక ప్రెస్ మీట్లో, మీడియా రిపోర్టర్స్ అడిగారు, లేదు చేస్తామని ఎంత డిలే చేసిరో చూసినాం. గతంలో జూన్లో అయిపోవాల్సిన రైతు బంధు ఇవాళ ఆగస్టు వరకు కూడా కాలేదు. సో ఇవాళ ఈ ప్రశ్నలు ఎక్కడ వస్తాయా, వీటి నుంచి డైవర్ట్ చేద్దాం. వీటి నుంచి డైవర్ట్ చేయడానికి మీరు ఒకటే రోజు ఇవాళ పత్రికల్లో మీరు చూడండి, నిన్న ఇవాళ ఒకటే డే స్టేట్మెంట్లో కేటీఆర్ గారికి పిసిసి చీఫ్ అండ్ బండి సంజయ్ అంటారు, కేటీఆర్ గారికి కేంద్ర మంత్రి అని రేవంత్ రెడ్డి అంటారు. అరే మాట్లాడుతున్నా స్టేట్మెంట్స్ ఇదేదో విచిత్రం అర్థమైతలేదు. తెలంగాణ ప్రజలు కూడా నవ్వుకుంటారు కదా, పిసిసి చీఫ్ అని ఒక కేంద్ర మంత్రి అంటే ఇంకొక ఆయనేమో కేంద్ర మంత్రి అవుతాడు కేటీఆర్ గారు అనేసి అంటారు, మళ్ళీ కేసీఆర్ గారికి పదవి. దీంతోని జోకర్లను ప్రూవ్ అవుతుంది బీజేపీ కాంగ్రెస్. తెలంగాణ ప్రజలు కూడా అర్థమైపోయింది, అయ్యో ఉట్టిగానే కాదు, నరేంద్ర మోదీ గారు వస్తారు, ఇగో వీళ్ళు కాంగ్రెస్తో కలిసి ఉన్నారు అని అంటారు, ఇంకొకళ్ళు వస్తారు వీళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు అని. వీళ్ళిద్దరికి మనమే టార్గెట్ అని అర్థమవుతున్నది కదా. ఒకటి బీఆర్ఎస్ ఈ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉమ్మడి టార్గెట్ అని అర్థం చేసుకుంటూనే ఈ ఇష్యూ వచ్చినప్పుడు, ఇంకొకటి రెండో విడత అప్పుడు కూడా నేను మర్చిపోయినా, ఈ ఒకటి అయితే రెండో విడత అప్పుడు ఒక ఆయన యూట్యూబ్ ఛానల్ గతంలో సీనియర్ జర్నలిస్ట్గా ఉండే ఆయనను వాడుకొని విషయం చిమ్మడానికి ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెట్టేసి ఆయన కూడా రవిప్రకాష్ అనే వ్యక్తి ఆయన కూడా బీఆర్ఎస్ బీజేపీ విలీనం. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ న్యూస్లు చెప్పండి. అధికారికంగా అయితే ఎవరు చెప్పలేదు, డైరెక్ట్గా కేటీఆర్ గారు చెప్పిర్రు మీ మీద లీగల్ నోటీసులు వేస్తాము అని చెప్పిర్రు. మొన్న కూడా తిట్టినా సిగ్గేస్తలేదు కదా. ఎన్నిసార్లు సొంతంగా కొట్లాడి 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ ఇది, 2018లో ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పార్టీ ఇది, 2023లో కూడా సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసింది. అయినా కూడా కాంగ్రెస్ తోని బీఆర్ఎస్, బీజేపీతోని బీఆర్ఎస్, ప్రజలు చూస్తారు ఈ దిక్కుమాల రాజకీయాల కోసం కీలకమైన ఇష్యూస్ ప్రజల సమస్యలను వీళ్ళు డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు అని స్పష్టంగా దీంతో అర్థమైపోయింది. రైట్ విజయ్ గారు, ఏం జరుగుతుంది అనేది మనం కళ్ళ ముందు చూస్తున్నాం. అంటే హామీల అమలు కోసం అడుగుతున్న సందర్భంలో అటెన్షన్ డైవర్షన్ అనేది గమనిస్తున్నాం. అంటే ఈ బీఆర్ఎస్ని ప్రధానంగా చేసుకుని దాదాపు నేను గమనిస్తున్న ఒక 2 ఏళ్ల నుంచి ఇదే నడుస్తున్నది. వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు. అంటే 2 ఏళ్ల నుంచి అయిపోయింది, ఎలక్షన్స్ అయినాయి, అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కూడా స్టిల్ ఏదైనా ఇష్యూ రాగానే ఎందుకు ఈ అంశం తీసుకొని అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు? ఒకటేమో ప్రజా సమస్యలు అడుగుతారు అని చెప్పి ఇష్యూని ఒక డైవర్ట్ చేయడం అనేది ఒక ఎత్తు, ఒక బాగా చేస్తున్నారు. అది ఇప్పటిదాకా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు అనే విషయానికి వచ్చేసరికి ఎవరు కాపాడుతున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు ఒప్పందాలు చేసుకుంటున్నారు, ఎవరు అల్టిమేట్గా తెలంగాణకి ఉన్న నిధులు కానీ వనరులు కానీ తెలంగాణ ప్రజలకి బెనిఫిట్ అయ్యే విధంగా చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది. ఇది ఇంకో అంశం ఏంటంటే ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీని మొత్తం చంపేయాలి అని ఒక పెద్ద కుట్రకోణం ఎవరు చేస్తున్నారు? ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు, ప్లస్ గుజరాత్ ఒక కార్పొరేట్ మాఫియా. వీళ్ళని ప్రాంతీయ అస్తిత్వానికి వీళ్ళన్నిటికీ అడ్డంకులు పడుతున్నాయి. ప్రతి అంశం మీద ప్రతి దానికి సంబంధించి తెలంగాణలో అడుగు పెట్టాలంటేనే ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో రానివ్వట్లేరు. వాళ్ళు ప్రాంతీయ ప్రయోజనాలే మూలంగా పనిచేస్తున్నటువంటి దాంట్లో మా ప్రయోజనాలు ఎక్కడ నెరవేర్తలేవు అనే ఒక పెద్ద కుట్రకోణంతో ఒకవైపు ఇట్లాంటి ముఖ్యమంత్రిని వీళ్ళు అడ్డు పెట్టుకోరు. ఆ ముఖ్యమంత్రి ఒకటి దొరికి నిన్నాళ్ళు దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి 2001 నుంచి పుట్టినప్పటి నుంచి కూడా అనేక సందర్భంలో ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర మాలిన రాజకీయవేత్తలు కావచ్చు, ఇప్పుడున్న ప్రాంతీయ అస్తిత్వ పార్టీని చంపేయాలి, గొంతులో నలిపేయాలనే ఒక చర్య చేపట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఒక పావుగా వాడుకున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక కీలకంగా చేసి ప్రభుత్వాన్ని కూల్చేసి తెలంగాణ అస్తిత్వం లేకుండా చేయాలనే కుట్ర చేశారు. ఆ కుట్ర నుంచి నేను పికప్ చేసుకున్నటువంటి వీళ్ళు ఈ పెట్టుబడిదారులు, మీడియాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, ఇతర పెట్టుబడిదారులు కావచ్చు, ఏ అంశం వచ్చినా ప్రతి సందర్భంలో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి దాన్ని దెబ్బకొట్టాలి. ఇప్పుడు కూడా అదే సమస్య. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు ఒకటైనట్టు కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు, ఒకవైపు బీజేపీ వాళ్ళు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఇక్కడ మనం
తెలంగాణలో అడుగుపెట్టడమే, తెలంగాణలో మరొక ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీని ఎదగకుండా ఒకసారి ఓడిపోయింది కదా, ఈ ఓడిపోయిన దాన్ని మొత్తం చంపేయాలనే కుట్ర మాత్రం బాగా కనిపిస్తున్నది. వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యంగా అదానికి సంబంధించినటువంటి చూసినట్లయితే అదానియే ఈ రెండు పార్టీలను ఏకం చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఇన్నాళ్ళు అడుగుపెట్టని అదాని ఇప్పుడు అడుగుపెట్టి మొత్తం స్విట్జర్లాండ్ నుంచి ఒప్పందం చేసుకున్న తర్వాత దావోస్ నుంచి ఇక్కడ జరుగుతున్నది బడేబాయ్ అని ఈయన అనడం, ఈయన సహకరించడం, లేకపోతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు రాజకీయంగా ఎక్కడా సహకరించినటువంటి మోడీ ఇక్కడ వీళ్ళిద్దరు ఒకటయ్యి ఒక ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీ మీద దాడియే మొదలు పెట్టారు. అంటే ఎన్నికలకు ముందు ప్రచారంలో కేసీఆర్ చాలా కీలకంగా ప్రజలకు చెప్పిండ్రు, మన వాళ్ళు ఉంటే పరిపాలన ఎట్లా ఉంటుంది, లేదు మన దగ్గర అధికారం పవర్ సెంటర్ ఇక్కడ లేకపోతే ఎట్లా ఉంటుంది అని దానికి సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిండ్రో అదే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి తాజాగా ఒక వార్త అందుతోంది. రుణమాఫీ ద్రోహం, రైతుల పాలిట కాంగ్రెస్ శాపమని 31,000 కోట్లు చెప్పి 17,000 కోట్ల మాఫీతో సరిపెట్టారంటూ హోర్డింగ్స్ వెలిసినాయి. హోర్డింగ్స్ సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. రేవంత్ సర్కార్ తీరును ఖండిస్తున్నారు రైతులు. రుణమాఫీకి సంబంధించి సర్కారు రైతులను మోసం చేసిందంటూ నిరసన వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ పోస్టర్స్, హోర్డింగ్స్ వెలిసాయి తెలంగాణలో. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. దీనికి సంబంధించిన వార్తలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అకస్మాత్తుగా ఈ పోస్టర్స్, హోర్డింగ్స్ వెలిసినాయి. రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేసినమని ఒకవైపు ప్రభుత్వం చెప్పుకుంటున్న సందర్భంలో సగానికి పైగా రైతులకు రుణమాఫీ పూర్తి కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో నిరసనలు కనిపిస్తున్నాయి. మనకు అనేక చోట్ల పోస్టర్స్, హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. రైతులను మోసం చేసిన సీఎం వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా తెలంగాణలో పోస్టర్స్, హోర్డింగ్స్ వెలిసినాయి. ఇది ఇప్పుడే హాట్ టాపిక్ గా మారింది. మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. రైతులను మోసం చేసిన ప్రభుత్వం, మోసం చేసిన సీఎం రాజీనామా చేయాలంటూ కూడా ఈ పోస్టర్స్ అండ్ హోర్డింగ్స్ ని మనం చూస్తున్నాం. ఎస్, చెప్పింది కొండంతా, చేసింది రవ్వంతా అంటూ కూడా మనం పోస్టర్స్ లో గమనించవచ్చు. కృషాంక్ గారు, రైతుల పరిస్థితి ఏంటిది అని అంటే నిజంగా ఇట్లా వ్యవసాయం చేసుకోకుండా ఇప్పుడు నిరసనలు తెలపాల్సిన పరిస్థితి, బాధపడాల్సిన పరిస్థితి, ఈ హోర్డింగ్స్ కూడా వెలిసినాయి. రాష్ట్రంలో ఏంటి పరిస్థితి అంటారు? డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు అంటే ఏం చేసినా ఇంతకాలం ప్రజలు వింటారు, ఏం చేసినా ఒకటి చెప్పి ఇంకోటి అటెన్షన్ డైవర్షన్ చేస్తే మభ్య పడతారు అని అనుకున్న పరిస్థితి ఉంది కదా, ఎట్లా చూడాలి దీన్ని? అంటే రేవంత్ రెడ్డి గారు ఎంత అమెరికా పర్యటనకు పోయినా, లేకపోతే రాగానే ఢిల్లీ పెద్దలకు పోయినా కూడా ఇక్కడ ఆయన ప్రశ్నల నుంచి తప్పించుకోవచ్చు, కానీ ప్రజల నుంచి అయితే తప్పించుకోలేరు. ప్రజల తిరుగుబాటు నుంచి కూడా తప్పించుకోలేరు. ఆ తిరుగుబాటు ఇప్పుడు కనబడుతున్నది పోస్టర్ల రూపంలో. ఇక్కడ టెలిఫోన్ కాల్స్ వచ్చినాయి, కంప్లైంట్స్ వచ్చినాయి. మీకు గుర్తుంటే నీళ్లు ఇస్తలేరు అనేసి స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి గారి నియోజకవర్గంలో పాలేరులో రైతులు తిరగబడి గేట్లు ఓపెన్ చేయడం కనిపిస్తుంది నిరసన. అవును, డెఫినెట్గా. సో ఈ రోజు పోస్టర్లు ఇవన్నీ గోడరాతలకు జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పుట్టిగా నువ్వు నీ పత్రికల్లో రాపిచ్చేసి అయిపోయింది రుణమాఫీ అయిపోయింది అని చెప్పేస్తే, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్పేస్తే 50,000 లోపున్న, ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం రోజు. ఒక మహిళ పోయి పాస్బుక్, గతంలో పాస్బుక్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే వచ్చేది, ఇవాళ పోయి ఎంఆర్ఓల కాళ్ళు మొక్కుతున్నారు, తహసీల్దార్లను దండం పెట్టుకుంటున్నారు, మా పాస్బుక్లు ఇవ్వండి. అక్కడ వీళ్ళు అంటున్నారు, కానీ బ్యాంకులు కానివ్వండి అసలు ఇవి రిఫ్లెక్ట్ కూడా అయితలేవు. ఈ పైసలు ఏమైనా మింగిరా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కూడా అనుమానం వస్తున్నది. నువ్వు ప్రకటన ఒకటి చేస్తావు, అధికారులు ఒకటి చెప్తారు, ఇక్కడ ఒకటి జరుగుతున్నది. 50,000 లోపు వాళ్ళు రారు, వాళ్ళకు వస్తలేదు, 1,00,000 లోపు వాళ్ళకు వస్తలేదు, నువ్వు ఏకంగా 2 లక్షలు కూడా అయిపోయింది అని అనేవాడు. సో కనీసం కొంచెమన్నా రిలేట్ అవ్వాలి కదా. ఇంత సత్య దూరంగా ఉంటే రైతులు ఒప్పుకుంటారా? రైతులు తిరుగుబాటు మనం చూడలేదా? దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం మనం చూడలేదా? సరే, ఆనాడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో లేరు, బీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడడం మనం ఢిల్లీలో జరిగిన ఉద్యమం చూసినాం. ఇవాళ తెలంగాణ కేంద్రంగా కూడా అదే జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇట్లనే అయిపోయింది రుణమాఫీ అయిపోయింది, రేపు రైతు బంధు కూడా చేయను, నువ్వు చెప్పిన రైతు భరోసా పెంచినావు, కేసీఆర్ గారు మొదలుపెట్టిన రైతు బంధు, కానీ మరి అది ఇంకా కూడా వస్తలేదు అని అంటే
ఇలా అందుకే కదా 8 నెలలకే నువ్వు ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్నావు. ఆ భయం నీలో కనబడుతున్నది కాబట్టి ఇవన్నీ డిలేస్ జరుగుతున్నాయి. సో ఒకటేంటిదంటే ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలి. ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి పదే పదే నువ్వు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తూ, బయట అబద్ధాలు చెప్తూ, దేశం దాటి అబద్ధాలు చెప్తూ, నాకు తెలిసి మనమే కదా స్వేచ్ఛ గారు, మనం ఒకసారి మొన్న వీడియో కూడా ప్లే చేసినాం. పార్లమెంట్లో నిలబడి వాళ్ళ కాంగ్రెస్ ఎంపీ అయిపోయిందని 10 రోజుల ముందే అయిపోయింది, రుణమాఫీ అయిపోయింది ప్రధానమంత్రికి, మొత్తం దేశంలో ఉన్న అందరు ఎంపీలు. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వార్త ఏంది అని చూసుకుంటే నిన్నటికి అయిపోయింది అనేది లెక్క. కానీ పార్లమెంట్ లో అప్పుడే 10 రోజుల ముందే దేశంలో ఉన్న మొత్తం ఎంపీలకు ఆయన చెప్పిన పరిస్థితి అంటే ఎంత అబద్ధాలు. అరే పిల్లలాట కాదు కదా ఇది. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? బీఆర్ఎస్ ని మోసం చేస్తున్నావు అనుకుంటున్నావు? కాదు, లక్షల మంది రైతులను మోసం చేస్తున్నావు. గది తెలుసుకో. నువ్వు పార్లమెంట్లో నిలబడ్డప్పుడైనా, అమెరికాకు పోయినా, ఢిల్లీకి పోయినా, తెలంగాణ గడ్డ మీద వచ్చినా, నువ్వు నీ పత్రికల్లో రాపించుకున్నా కూడా అయిపోయింది రుణమాఫీ అని అన్నప్పుడు బీఆర్ఎస్ మేము ప్రశ్నిస్తాం కరెక్టే, కానీ నువ్వు అసలు నీ ఫేస్ చేయాల్సింది ఎవరిని? రైతులను. నిన్న కేటీఆర్ గారు అదే అన్నారు, ఎక్కడనో వద్దు, నీ కొడంగల్కే పోదాం, నీ నియోజకవర్గానికి వెళ్దాం, కొడంగల్కే పోయి వితౌట్ సెక్యూరిటీ నువ్వు పోయి రైతులను అడగగలుగుతావా మీకు రుణమాఫీ అయిపోయిందని? అడిగే పరిస్థితి లేదు. సో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉన్నది కాబట్టి అందులో తిరగబడ్డ వాళ్ళు గ్రామాల్లో పోస్టర్లు వేస్తారు. రేపు అవసరమైతే కాంగ్రెస్ కార్యాలయం ముందైనా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కనబడేటట్టు, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చూస్తే కనబడుతుందో. రైతులను అండర్ ఎస్టిమేట్ చేయకండి. వాళ్ళ వాదం తెలవాలి అని అంటే ఢిల్లీ దాకా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు, ఢిల్లీలో సంవత్సరం మొత్తం ఉన్నోళ్ళు, రేవంత్ రెడ్డి గారికి కూడా ఎట్లా బుద్ధి చెప్పాలనో రైతులకు మంచిగా తెలుసు. రైట్, ఎట్లా చూడాల్సిన అవసరం ఉందంటారు విజయ్ గారు? రుణమాఫీకి సంబంధించి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలదే కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైంది రుణమాఫీ? నిన్న కూడా మహబూబాబాద్ ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రుణమాఫీ జరగలేదు అందరికీ అని అధికారుల మీద సీరియస్ అవుతున్నటువంటి అంశం కూడా చూస్తున్నాం. అంటే ఇది పూర్తిగా డొల్లా ఇష్యూని డైవర్ట్ చేయడానికి అబద్ధాల ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తుండనేది వీళ్ళు మొదటి నుంచి కూడా అంతే. ఆరు గ్యారంటీలేదు కూడా 100 రోజులు చేసిన 100 రోజుల్లోనే అయిపోయినాయి అని పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారం చేసుకున్నారు ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి. ఇప్పుడు కూడా అదే రకమైన రుణమాఫీది కూడా ఇక అయిపోయింది, కొంతమందికి చేసినట్టు చేసేసి అయిపోయింది. సేల్స్ పెడతారు కదా షాపులలో, సేల్స్ పెడితే 1-2 అమ్ముతారు, ఫ్రీగా ఇస్తున్నాం అంటే 1-2 ఇస్తారు ఫ్రీగా, ఇచ్చేసినాం అని చెప్తారు. అట్లాంటి బిజినెస్ టాక్టిక్సే ఈ రాజకీయాల్లో వినియోగిస్తున్నారు. ఈ 5 ఏళ్ళు టైంపాస్ చేయాలి ఈ రకంగా. ఎందుకంటే వచ్చినటువంటి పదవిని 5 ఏళ్ళు ఉండాలి, తర్వాత వస్తుందో రాదో నాది కాదు ఈ పార్టీ ఏదైంది అంటే అమలు పూర్తి కాకముందే ముఖ్యమంత్రి చెప్తారు చేసినామని. అన్ని మీడియా ముఖంగా అన్ని చెప్తారు కానీ ఎవరు ప్రశ్నించారు, ఎక్కడైందని ఎవరు ప్రశ్నించారు. ఇదే మాట రాహుల్ గాంధీతో కూడా చెప్పిస్తారు, జాతీయ నాయకులు ఎవరు వస్తే వాళ్ళతో చెప్పిస్తారు అమలు అయిపోయిందని చెప్పి. ఎవరు ప్రశ్నించారు. మరి ప్రజలు ఎందుకు వస్తున్నారంటే ఈ ప్రచారం చేసుకునే పద్ధతి అనేది ఇంకా నడవదు అనే సంకేతాలుగా భావించాలి. దీనంతా ప్రజల్లోనే చైతన్యం వచ్చింది, క్రమంగా కనిపిస్తుంది కదా. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే మాకు రుణమాఫీ అయితే లేదు, రైతాంగం అధికారుల మీద సీరియస్ అవుతున్నారు కదా. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించి ఎక్కడ రుణమాఫీ అయింది అనేది అది రిఫ్లెక్షన్ ఎందుకు అవుతుంది? ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ప్రజాప్రతినిధుల రూపంలో రిఫ్లెక్షన్ అవుతుంది. ఎక్కడ చూసినా అదే రిఫ్లెక్షన్ అవుతుంది. ఇప్పుడు చాలామంది కొంతమంది ఊర్లలో కూడా పోలేనటువంటి ఎమ్మెల్యేలు పోతే అదే అడుగుతున్నారు రోజు. కాకపోతే చాటంగా ఏదో ఒక దానికి పోయి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇట్లనే ఉంటే మరింత ముదురుతుంది. ఇంకో 2-3 నెలల తర్వాత చూడండి రుణమాఫీ ఇంకా 15 రోజులు నెలలో అయితే మరింత తీవ్రత వస్తుంది. ఒక్కొక్కరు బ్యాంకుల దగ్గర పోయి వచ్చిందా లేదా అని ఎంక్వైరీకి పోతున్నటువంటి సిచ్యువేషన్, నిరసన వ్యక్తం. ఇక క్రమక్రమంగా ఇంకో 15 రోజులు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్రత వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఇట్లాంటి అబద్ధాలు ఉన్న వాస్తవం చెప్పుకోవడం వేరు. చెప్పుకుంటే మీరు 40,000 కోట్లు అంటే అన్ని చేసినా ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారు. మీరు 40,000 చెప్పి బడ్జెట్ ఒకటి కేటాయించి ఇచ్చింది ఒకటైతే ప్రజలు విశ్వసించే అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా వాళ్ళ నుంచే ఆగ్రహం వస్తున్నది. విత్ ఇన్ ద పార్టీలో కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఆ పార్టీలో అనిపినట్టు కనిపిస్తుంది. అంటే ఇన్ని నెలలుగా కూడా ఒక్కొక్క వర్గం, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇట్లా ఒక్కొక్కరు కూడా వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. అంటే ఇదంతా రెసిస్టెన్స్ రాదు, ఏం చేసినా గమనం ఉంటారని చెప్పేసి అనుకున్నారంటే ఇంకా ప్రచారాలతో కాలం గడుపుకునే టైం ముగిసిపోయిందా ప్రభుత్వానికి? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అబద్ధమైనా సరే అదే ప్రజలకు చెప్పాలి, అదే ప్రజలు నిజమని నమ్మాలి, దాని గురించే మాట్లాడుకోవాలి అన్న వైఖరే ప్రధానంగా ప్రభుత్వానికి కనిపిస్తుంది. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు, ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు,
ఇవే వార్తలని పదే పదే ప్రసారం చేస్తున్నాయి. ఎందుకు మనకి చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇవాళ జరిగింది. మనం హెడ్డింగే చూసుకుంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయినప్పుడు రాస్తారు, ఇట్లా విలీనం జరిగి నీకు అక్కడ కళ్ళ ముందు కనిపించిన రోజు రాస్తారు. కానీ వీళ్ళు ఎట్లా హెడ్లైన్స్ పెడుతున్నారు, దేన్ని ప్రధానంగా ఏ టెక్స్ట్ని ఏ అక్షరాలని పెద్దగా చూపిస్తున్నారు, ఏ అక్షరాలని చిన్నగా చేసి చూపిస్తున్నారు, ఇదంతా చాలా కీలకంగా కనిపిస్తుంది. అంటే రుణమాఫీకి సంబంధించి కావచ్చు, హామీల అమలుకు సంబంధించి కావచ్చు, ఆందోళన చేస్తున్న, నిరసన వ్యక్తం చేస్తున్న, ఆందోళన చేస్తున్న ప్రజలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ మీద లాఠీలు మోగుతాయి, నిర్బంధంగా ఉంటుంది, ఎక్కడికక్కడ అడ్డుకుంటారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, గుంజి కొడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అన్నీ చేస్తారు. కానీ వాటికి సంబంధించి ఎక్కడ పత్రికల్లో ఇప్పుడు ప్రధానంగా వార్తలు కనిపిస్తున్న పరిస్థితి లేదు. అనంటే ఎందుకు ఈ పత్రికలు, ఈ మీడియా సంస్థలు ప్రధానంగా తెలంగాణ మీద విషం చిమ్ముతున్నాయి అని అనుకుంటే ఏం చెప్తారు? స్వేచ్ఛ గారు, ఈ ఫ్రంట్ పేజ్ అనేది ఉంటుంది కదా, దీనికి చాలా వాల్యూ ఉంటుంది. దాదాపు ప్రతి పత్రికలో కూడా ఒక 15-18 పేజీలు ఉన్నప్పుడు ఆ పత్రికకు ఏది రాష్ట్రానికి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఒక జిల్లా వార్తనో లేకపోతే ఇంకొక క్రైమ్ వార్తనో, క్రైమ్కి ఒక పేజ్ అనేదో, లేకుంటే స్పోర్ట్స్కి అనేది ఒక పేజో, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దానికి ఇక్కడ ఫ్రంట్ దాంట్లో స్పేస్ ఉంటుంది. లేదు ఇది లేనప్పుడు కమర్షియల్గా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఉంటే ఎంత ఖర్చు ఉంటుందో కూడా అంత అందరికి తెలుసు, లక్షల రూపాయల ఖర్చు, అంటే అంత కాస్ట్లీ స్పేస్ ఇది. అట్లాంటి స్పేస్లో ఫస్ట్ స్పేస్లో మీరు ఇచ్చే వార్త, రాష్ట్రానికి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన వార్తను మీరు ఎంత నిజానికి దగ్గరగా కనీసం ఉండాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే దానికి మన ఏమని అంటారు జర్నలిజంలో, సోర్సెస్ అని అంటారు. మీరు అన్నది ఏంటిది, అయింది అని ఎవరన్నా ప్రకటిస్తే అనేది మీరు అన్నారు. పోనీ ప్రకటన పక్కన పెట్టండి, కనీసం మీరు ఇద్దరి గురించి మాట్లాడుతున్నారు కదా, బీఆర్ఎస్ బీజేపీ. ఒక్క బీఆర్ఎస్ నాయకుడన్నా బీజేపీతో విలీనం అవుతున్నట్టు ఒక పేరు చెప్పండి. మీరు అంతర్గతంగా ఆధారాలు, వాస్తవం ఉండాలి కదా. పోనీ బీజేపీ వాళ్ళన్న దీన్ని అంటున్నట్టు చెప్పండి. బీజేపీ బీఆర్ఎస్ ని కాంగ్రెస్ తో అంటగడుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ దీన్ని బీజేపీ ఇప్పుడు అదే పేపర్ లో అదే వార్త కింద బండి సంజయ్ కమెంట్ కూడా కనిపిస్తుంది. ఇలా ఏది నిజం అన్నట్టు, అంటే దేనికి ఇది చేస్తున్నారు, గందరగోళపరచడానికా? అబ్సల్యూట్లీ. అంటే ప్రజలు గమనిస్తారు, అరే నేను ఒక 5 రూపాయలు ఇవాళ పెట్టి ఈ వార్త, ఈ పత్రిక కొన్నాను అని అంటే దీనికి ఒక వాల్యూ ఉండాలి. వాల్యూ కంటే దీనికి ఒక అజెండా నడిపిస్తున్నారు. వార్త కంటే ఎక్కువ అజెండా సెట్టింగ్. కేసీఆర్ అనే వ్యక్తి ఇక అయిపోయిండు, ఫినిష్ అయిపోయిండు. అరే మీరే కదా డే 1 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటికెళ్ళి నువ్వు ఏమనంటున్నావు, ఖతం అయిపోయింది, బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, సంపేస్తా, తొక్కేస్తా, పేగులు తీసి మెడలో వేసుకుంటా, ఆయనది కాలు ఇరిగింది, ఇది ఇరిగింది, ఇక అయిపోయిండు అనేటట్టు మీరు చెప్పేటోళ్ళు. కానీ ఇవాళ మీరు గమనించండి, కేంద్ర మంత్రి, రాజ్యసభ, గవర్నరు రకరకాలు చెప్తున్నారు. అంటే దీంతో డిమాండ్ ఎంత ఉందో కూడా మీరే చెప్తున్నారు. అంటే కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, వీళ్ళ పేర్లు చెప్పకుండా మీరు రాజకీయాలు చేయలేరా? అదే మీరు కేసీఆర్ గారి స్పీచ్లు చూడండి. లాస్ట్ మనం అందరం రాష్ట్ర ప్రజలు విన్నది ఏంటిది, ఆయన మాట్లాడింది దేని గురించి, రాష్ట్ర బడ్జెట్లో ఏం లేదు, మీరేమైనా పాలసీ పెట్టండి, డెఫినెట్గా ఆ పాలసీ గురించి మాట్లాడతాను, ఈ పాలసీలో ఏం లేదు. దానికంటే వెనక్కి పోదాం. దేని గురించి మాట్లాడారు కేసీఆర్ గారు? నీళ్ళ గురించి మాట్లాడారు కేసీఆర్ గారు. నీళ్లు మీరు కేఆర్ఎంబి విషయం మీద మీరు బోర్డు అది పెడుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. లేదు ఇంకేం మాట్లాడారు కేసీఆర్ గారు? రైతులకు అకాల వర్షంతో కుప్పలన్నీ కొట్టుకపోతుంటే ధాన్యం కొనుగోలు చేయండి ఇమీడియట్గా అని మాట్లాడారు కేసీఆర్. నీళ్ళ గురించి మాట్లాడారు, వ్యవసాయం గురించి మాట్లాడినరు. లేదు మీరేమైనా హామీలు ఇచ్చిరు కదా, హామీలు పెన్షన్లు పెంచుతామని చెప్పిర్రు, రకరకాల హామీలు ఇచ్చిరు, మీరు ఆ హామీలను నిలబెట్టుకోండి అని మాట్లాడారు. కానీ ఇంకా దానికంటే అంటే ఇదంతా అంటే ఒక మైండ్ గేమ్ లాగా నడుస్తుంది. అంటే ప్రజలు చూసి ఒక ఇవాళ దేని గురించి ఆలోచించాలి అని అంటే బీజేపీ బీఆర్ఎస్ విలీనం గురించి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దీని గురించి ఆలోచించాలి. ఓహో వీళ్ళు వేసిండు, ఈ పేపర్ వేసింది, ఈ పేపర్ వేసింది, ఈ పేపర్ వేసింది, అంటే ఏది ఆలోచించాలి అనే దాన్ని కూడా వీళ్ళు చాలా మీరు ఆలోచించకండి. రుణమాఫీ గురించి మీరు ఆలోచించకండి, ఇచ్చిన హామీల గురించి, మహిళలకు 2500 రూపాయలు, మహిళల మీద చాలా గౌరవం ఉన్నది కదా రేవంత్ రెడ్డి గారికి. మరి 2500 రూపాయల హామీ ఏమైంది? కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇస్తా అన్నారు కదా, ఆ హామీ ఏమైంది? వాటి గురించి సమాధానం చెప్పండి, వాటి గురించి మాట్లాడండి.
ఎన్నో హామీలు ఇచ్చారు మీరు, ఇల్లు కట్టిస్తాము అని చెప్పారు. ఎందుకంటే ఇంకొక 2 నెలలు అయితే సంవత్సరం అయిపోతుందండి, రిపోర్ట్ కార్డు వస్తుంది. గిట్లనే అయిపోయింది, ఇది చేసినాం అది చేసినాం. అరే ఒక్క ఉద్యోగం నువ్వు ఇవ్వలేదు. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి సమయంలో నోటిఫికేషన్ వచ్చింది, కేసీఆర్ గారి సమయంలోనే పరీక్షలు చేసిర్రు, కేసీఆర్ గారి సమయంలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్లు అయినాయి. కానీ నువ్వు ఫోటోలు దిగినావు. కేసీఆర్ గారు చేసిన తప్పేంటిది? ఫోటోలు దిగలేదు, ఇట్లా ఫోటోలు ప్రచారం చేసుకోలేదు, ఇట్లా ఇగో ఉద్యోగం ఇస్తున్నా నాతో ఫోటో దిగు అని అనలేదు. ఇగో నేను అమెరికాకి నేను కూడా వస్తా, కేటీఆర్ గారితో పాటు మొత్తం చీఫ్ సెక్రటరీని తీసుకుపోతా, అందరు అధికారులను తీసుకుపోతా, పొలిటీషియన్స్ని తీసుకుపోతా, పార్టీ లీడర్లను తీసుకుపోతా, ప్రోటోకాల్లో ఇవన్నీ తీసుకొని పోతా, ఎంబడి వేరే పత్రికకు సంబంధించిన ఎడిటర్ని కూడా తీసుకొని పోతా అని ఇట్లా ప్రచారం చేయలే కదా. ఐటీ శాఖ మంత్రి ఐటీ మీద పోయిండు అధికారులతో. అంటే అంత డొల్ల ప్రచారం ఏం లేని దానికే. అది అంటారు కదా, సినిమా ఫ్లాప్ అయ్యేటప్పుడు పబ్లిసిటీ పీక్స్ ఉంటుందనే. మొన్న యుఎస్ ట్రిప్ ఫెయిల్ అయింది, పబ్లిసిటీ బాగా చేసుకుంటారు. రుణమాఫీ ఫెయిల్ అయింది కాబట్టి పబ్లిసిటీ చేసుకుంటారు. అంటే ప్రధానంగా అంటే ఏది బేస్డ్ గా చేసుకుని మాట్లాడుతుంటే ఈ చిట్ చాట్ కల్చర్ అనేది ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చినాక చిట్ చాట్ లో మాట్లాడిండ్రు, చిట్ చాట్ లో చెప్పిండ్రు. మీరు చిట్ చాట్ కరెక్ట్. ఇది బట్టి విక్రమార్క గారు లేచి అసెంబ్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అందరూ అదానీతోని ఒప్పందం గురించి అని అన్నారు. పత్రికల్లో వచ్చింది, వీళ్ళకి నచ్చిన ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, వెలుగులోనే వచ్చింది. పాత బస్తీలో అదానీకి పైలట్ ప్రాజెక్టు అని అన్నారు. దాన్ని రేస్ చేస్తే ఎక్కడొచ్చింది? ఎవరు చెప్పారు? సీఎం గారు చెప్పిర్రు అని. అంటే వాళ్ళేమో చిట్ చాట్లో మాట్లాడతారు, వాళ్ళ రిపోర్టర్లే వాళ్ళ పత్రికలే రాస్తాయి, కానీ అసెంబ్లీలో ఇట్లా తుమ్ముదు. అంటే విజయ్ గారు, అంటే ఈ కల్చర్ని ఎట్లా చూసారంటే, ఒక అఫీషియల్గా చెప్పినరా అని క్వశ్చన్ చేస్తే అఫీషియల్గా చెప్పినామా అని మాట్లాడవచ్చు, లేదు వాళ్ళు ఇదే నిజం అని అనుకుంటే ఇప్పుడు పలానా చిట్ చాట్లో చెప్పినాం కదా అని మాట్లాడవచ్చు. అంటే ఈ వ్యవహార శైలిని కూడా చూడాల్సిన అబద్ధాలు చెప్పాల్సిన సందర్భంలో చిట్ చాట్ చేస్తారు. ఎందుకు ఈ కల్చర్ ఏంది? ఈయనకు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా అదే చిట్ చాట్, అబద్ధాలు, ఒక వ్యక్తిత్వ హననం చేయడానికి, ఇంకోటి చేయడానికి చిట్ చాట్ చేసేటువంటి సందర్భంలో అబద్ధాలు చెప్పడం. ఆ అబద్ధాలకు ఒత్తాసు పలికేటువంటి మీడియా కొన్ని ఉన్నాయి. ఆ మీడియా ప్రధానమైనటువంటి తాటికాయక్షరాలతో పెట్టి అదే అంశం మీద చర్చ జరగాలి. ఎందుకు ఈ మీడియా కూడా ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు వాళ్ళే మేమే నడుపుతున్నాం, మేమే నేను ముందల పెట్టినాం, మా వల్లనే ఇది ఉందనేది ఒక ఆధిపత్య, ఆంధ్ర ఆధిపత్యం అనేది ఈజీగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళ నుంచి ఒక రక్షణ కవచంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అధికారం పోగానే వీళ్ళంతా రెచ్చిపోవడం కనిపిస్తుంది. ఆంధ్ర ఆధిపత్యం, ఆంధ్ర మూలాలు, ఒక ఉన్మాదంతో ఆంధ్ర ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ ఉన్మాదికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరింత ఉన్మాదంగానే వ్యవహరిస్తూ తెలంగాణ అస్తిత్వం మీదనే ఇది ఒక కుట్ర, దాడిలాగానే మనం చూడాల్సినటువంటి ఉంది. తెలంగాణ సమాజం కూడా ఆ రకంగానే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి ఓ రక్షణ కవచం ఓటమి చెందితే ఏ రకమైన పరిస్థితి తెలంగాణకు వస్తుంది? కేంద్రం నుంచి ఒక్క పైసా రావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణను ఏ రకంగా అస్తవ్యస్తంగా వాడుకుంటారు, తెలంగాణ రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ రకంగా నాశనం చేస్తుంది అనేది మాత్రం తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. రైట్. ఏదేమైనా కూడా అంటే ఒక అబద్ధం, 2 అబద్ధాలు చిన్న చిన్న విషయాలు కాదు, ఇవంతా పూర్తిగా కూడా తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసే విధంగా అంతర్గతంగా ఇటువంటి చర్యలన్నీ జరుగుతున్నాయి. అదిగో పులి ఇదిగోతో కన్నా వ్యవహారంగా ఇక ముందు కూడా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళ నుంచి నిజంగా వాస్తవాలు ఏంటి అనేది గమనిస్తున్నారు. వార్తల రూపంలో కూడా అబద్ధాలు ప్రచారం చేసి ఇక ముందు కుదరదు అనే వాతావరణమే మనకు కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న కృష్ణ గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.